ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కూడా చిత్రలేఖనం పోటీలు పెడుతున్నాం. చిత్రలేఖనం పిల్లల ఊహాశక్తి పెంచుతుంది. ఊహిస్తారు దాని మీద భారత స్వాతంత్ర ఉద్యమ ఘట్టం చూస్తారు. దాన్ని ఊహించి ఎట్లా వేయాలి, ఏ రంగు వేయాలి అనేది వాళ్ళ ఊహాశక్తి అనేది పెరుగుతుంది. ఊహాశక్తి పెరగటం వలన చదువు బాగా వస్తుంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు చదవటం, రాంచటం, బట్టి పట్టడం, దాని ద్వారానే నాలెడ్జ్ వస్తుంది అనుకుంటున్నారు. మార్కులు వస్తాయి కానీ నాలెడ్జ్ రాదండి. ఆ మార్కులు వచ్చినా ఏం ఉపయోగం? ఇప్పుడు ఉద్యోగాలు ఉన్నాయా? అనేక పెద్ద పెద్ద కంపెనీలన్నీ తీసేస్తున్నారు వందల వేల సంఖ్యలో. అందుకని మనిషి తన కాళ్ళ మీద తను నిలబడాలంటే, సమాజం యొక్క పరిస్థితులు అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఈ ఊహాశక్తి అనేది సొంతంగా ఊహించటం అనేటువంటి శక్తి రావాలి వాళ్ళకి. రెండోది, ఇప్పుడు అందరు పిల్లలు కూడా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయారు. సెల్ ఫోన్ ఇచ్చి భోజనం పెట్టడం, సెల్ ఫోన్ ఇచ్చి మనం ఏదైనా వేరే పని చూసుకోవటం. ఈ సెల్ ఫోన్లో ఏదో 10% మంచి ఉన్నా 90% చెత్త వచ్చేస్తాను. మన పిల్లల బ్రెయిన్కి వెళ్ళిపోయి కొంతమంది అదే పనిగా చూసి సొంతంగా ఆలోచించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ చిత్రలేఖనం అలవాటు చేయటం వల్ల ఏంటంటే పిల్లలు ఏదైనా ఒకటి తీసుకుంటే దాని మీద అదే పనిగా రాస్తా, రంగులు గీస్తా, చిన్నపిల్లలు బాగా చేస్తారు ఆ పని. కాబట్టి ఊహాశక్తి పెరుగుతుంది. 2, కష్టపడే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, కేంద్రీకరణ. తర్వాత కష్టపడే శక్తి కూడా వస్తుంది. పిల్లలు ఎప్పుడూ తమకు నచ్చినటువంటి పని ఎంతసేపు అయినా చేస్తారు, తమ నచ్చని పని సరిగ్గా చేయరు. అందుకని చిత్రలేఖనం అనేది చదువుకు తోడ్పడుతుంది. అందరూ కూడా చిన్నప్పటి నుంచి చిత్రలేఖనం పిల్లలకి నేర్పాలి. న్యాయంగా పెద్ద అయిన తర్వాత కూడా చిత్రలేఖనం ఉపయోగమే. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టుందంటే చదవటం, రాయటం, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, అదే పనిగా చదవటం, రాయటం, గుర్తుపెట్టుకుని రాయటం. దాని వలన ఏంటంటే 10th దాటిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చిన తర్వాత చిత్రలేఖనం వదిలేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చిత్రలేఖనం అప్పుడు కూడా చెయ్యాలి. దాని వలన వాళ్ళకి చదువు బాగా వస్తుంది అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అట్లాగే పిల్లల్లో ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ప్రోత్సహించాలి తప్ప నువ్వు అదే పనిగా మాట్లాడబాక, నీకు తెలవదని అనకూడదు. అట్లాగే పిల్లల్ని ఇంకో విషయం కూడా మన తల్లిదండ్రులు, మార్కులు ఎన్ని వచ్చినాయి, మీ క్లాసులో పలానా అబ్బాయికి ఎన్ని వచ్చినాయి, మన బంధువుల ఇంట్లో ఎన్ని వచ్చినాయి మార్కులు, మన పక్కింటో మీ స్కూల్లో పక్కన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అని చెప్పని మార్కుల గురించి అదే పనిగా అడుగుతూ ఉంటారు. మార్కుల గురించి ఆ రకంగా అడగకూడదని చెప్పి గొప్ప గొప్ప విద్యావేత్తలు చెబుతూ ఉన్నారు. తను స్వశక్తి మీద నిలబడి తను చదువుకునేటట్టుగా ప్రోత్సహించాలి. కాబట్టి వాళ్ళ ప్రశ్నలు ప్రోత్సహించాలి, వాళ్ళ మీద ఒత్తిడి చేయకూడదు అనేది ఇప్పుడున్నటువంటి ఒక పరిశోధన. ఇకపోతే భారతదేశంలో విద్యా వ్యవస్థ ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. భారతదేశంలో విద్యా వ్యవస్థ చాలా నాసిరకంగా ఉంది. విద్యా వ్యవస్థకి డబ్బు జీడిపి అంటారు, దాంట్లో 6% ఖర్చు పెట్టాలి. ఇప్పుడు 2.5% దాటి ఖర్చు పెట్టాల. ప్రపంచంలో మనకంటే చిన్న దేశాలు కానీ కొన్ని పెద్ద దేశాలు కానీ విద్యారంగాన్ని బాగా ఖర్చు పెడుతున్న దేశాలు బ్రహ్మాండమైనవి కనిపెడుతున్నారు, కొత్తవి. జపాన్ దేశం చూడండి, చైనా దేశం చూడండి, అదే స్విట్జర్లాండ్ అయినా చిన్న దేశం ఉంది, ఆ దేశాలు చూడండి. పెద్ద అయినా చిన్న అయినా విద్యారంగానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్న దేశాలు అసాధారణమైనటువంటి విషయాలను కనిపెట్టేస్తూ ఉన్నారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. అమెరికాలో ఉండాలతో ఇక్కడ మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ఎక్కడ ఉండాలతో అయినా మనం మాట్లాడుతున్నాం. చిత్రాలు పంపుతున్నాం, సినిమాలు పంపుతున్నాం. ఇంత టెక్నాలజీ. ఇవాళ ఇరాన్ మీద అమెరికా వాడు యుద్ధం చేస్తే అంత భూతల యుద్ధం కాదు. వీళ్ళకి 500-600 కిలోమీటర్లు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అమెరికా వాడు క్యాంప్ పెట్టుకున్నా కూడా పలానా చోట బాంబు పడాలని చెప్పని అక్కడ ఆ టెక్నికల్ ఇది తెలుసుకుంటేనే వాళ్ళు వేయగలుగుతున్నారు. కాబట్టి టెక్నాలజీ అనేది, చదువు అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకని చదవగలిగినంత మ్యాక్సిమంగా చదివించాలి. కానీ మన దేశంలో 10th క్లాసు, ఇంటర్మీడియట్ వరకు, మ్యాక్సిమం డిగ్రీ వరకు కొంతమంది చదవగలుగుతున్నారు. డిగ్రీ దాటి పైన పరిశోధనా రంగానికి ఎక్కువ మంది చదవలేకపోతున్నారు. పరిశోధనా రంగం యూనివర్సిటీల్లో, పెద్ద పెద్ద లా కాలేజీలో ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి, భర్తీ చేయట్లేదు గవర్నమెంట్. దానివల్ల మన విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎక్కడికక్కడ తాత్కాలికమైన ఉద్యోగులను పెట్టుకుంటూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఉద్యోగం భద్రత ఉండదు. ఎక్కడ మనం బ్రతకడానికి డబ్బులు చాలవు కదా అని చెప్పని ఏమి కాపీ కొడదామా, ఏ పత్రికలో ఏ ఎగ్జామ్ పేపర్ లీక్ ఎవరి ద్వారా చేస్తే మనకు తొందరగా సీట్ వస్తుంది కదా అనే
ఒక పొరపాటు ధోరణి ముందుకు వస్తాను. మొన్న నీట్ ఎగ్జామినేషన్ 22 లక్షల మంది రాశారు. అది లీక్ అయింది రాజస్థాన్లో. 22 లక్షల మంది నెలల తరబడి రాత్రింబోళ్ళు చదివారు. వాళ్ళు చాలా నిరాశపడిపోయి మళ్ళా చదవాలి కదా, మళ్ళా రాయాలి కదా అని చెప్పని ఆ నిరుత్సాహంతో చాలా డబ్బులు ఖర్చు అయినాయి కదా అనే ఉద్దేశంతో ఒక 20 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. ఎంబీబీఎస్ సీట్ కోసం దేశం మొత్తం జరుగుతున్న పరీక్ష అది. అందుకని ఇవాళ విద్యార్థుల్లోనూ యువతలో కూడా ఒక రివోల్ట్ ఒక ప్రశ్నించడం, గట్టిగా ఎదురు తిరగటం, న్యాయం జరగాలని కోరటం అనేది ఒక మంచి అంశం దేశంలో వచ్చింది. ప్రభుత్వం అసలు ఏమి లెక్క చేయాలి. కాక్రోచ్ వీళ్ళు, వీళ్ళదేముంది, అక్కడెక్కడో జంత్రమంత్రులు కూర్చుని నినాదాలు ఇస్తే మేము లొంగాలా అనుకున్నారు. కానీ ఏమైంది, చివరికి విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించే వరకు జరిగింది ఆ ఉద్యమం. అది వీళ్ళందరూ పిల్లల యొక్క సక్సెస్సే. కాబట్టి అది మంచి పరిణామే తప్ప చెడు పరిణామం కాదు. అదేవిధంగా లీకేజీ నివారణ చేయాలి, అట్లా నిర్బంధం అనేటువంటి చేయకూడదు. ఇంకొక అంశం చెప్తా, ప్రాంతీయ భాషల్లో విద్య అనేది ఉండాలి. ఇవాళ ప్యారిస్ కానీ, జపాన్ కానీ, చైనా కానీ ఇంకా కొన్ని దేశాలు ఇంగ్లీష్లో కాదండి, వాళ్ళ సొంత భాషలోనే సైన్సు, మ్యాథ్సు, అన్ని రకాల టెక్నాలజీస్ కూడా మాతృభాషలో డెవలప్ చేశారు. వాళ్ళు బ్రహ్మాండమే కనిపెడతా ఉన్నారు. చైనాలో అయితే 50,000 కిలోమీటర్ల దూరం 350 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బుల్లెట్ ట్రైన్లు 50,000 కిలోమీటర్ల ట్రాక్ తయారు చేశారు ఇప్పటికే. అంత అభివృద్ధి జరుగుతుంది ఉత్తర కొరియా దేశంలో కానీ, జపాన్లో కానీ కొన్ని దేశాల్లో. మన దేశం నిజంగా చాలా సంపన్నవంతమైన దేశం. సంపన్నవంతమైన దేశం అంటే ఏమిటి? గంగా, సింధు, బ్రహ్మపుత్ర, యమున ఇటువంటి నదులు హిమాలయాల్లో పుడతాయి. వాటికి వేసవకాలం ఎండిపోవటం లేదు, కృష్ణానది ఎండిపోయినట్టుగా నిరంతరం జలం ఉంటుంది. అటువంటి నదులు ఉన్న దేశం మనది. 40 కోట్ల ఎకరాల భూమి ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం మనది. దాదాపు 55%, 60% యూత్ ఉన్నారు మన దేశంలో. ఇంత ఉన్నటువంటి దేశం ధనిక దేశమైనా ప్రజలు పేదవాళ్ళు అయిపోయారు. అందుకని ఈ పరిస్థితుల్లో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ ఉన్న యువత అన్నీ అయిపోయిన తర్వాత, చదువు అయిన తర్వాత ఉద్యోగాలు ఎక్కడున్నాయి? కాబట్టి ఉపాధి కావాలి, ఉద్యోగం చూపించాలి, అప్పుడే కదా దేశం అభివృద్ధి అయ్యేది. అందుకని ఈ విషయాలు చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ పిల్లలకి ఈ విషయాలన్నీ చెబితేనే వాళ్ళు విజ్ఞానవంతులు అవుతారు. ఏ మార్గంలో వెళ్తే మనం అభివృద్ధి కాగలుగుతాం అనేది వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు. ఒకవేళ ఉద్యోగం రాలా, సొసైటీతో అయినా నిలబడేటువంటి ఆలోచనలు వాళ్ళు చేయగలుగుతారు. అందుకని స్కూల్లో చదువు అనుకోకూడదు. బయట సమాజంలో ఉన్న పరిస్థితులు అర్థం చేసుకునేది కూడా చదువే. అందుకని మేము అమరావతి బాలోత్సవం ఈ విషయాన్ని ఎక్కువగా చెబుతున్నాం. అంతేకాకుండా మేము స్లోగన్ ఇచ్చింది ఏంటంటే, ఆటపాటలతో కూడిన విద్య కావాలి. ఆటలో పాటలో కన్నా లేకపోతే విశాల భావాలు రావండి. మేము చదువుతున్న కాలంలో మా పామర్ జడ్పీ హై స్కూల్లో మాకు డ్రిల్ టీచర్ ఉండేవాడు, డ్రాయింగ్ టీచర్ ఉండేవారు, క్రాఫ్ట్ టీచర్ ఉండేవాళ్ళు, ఎన్సీసీ ఉండేది, సైన్స్ ల్యాబ్ ఉండేది, తర్వాత స్కౌట్స్, ఇండియన్ స్కౌట్స్ అనేది ఉండేది. సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం ఉండేది. సంవత్సరానికి ఒకసారి అన్ని పరీక్షల్లో పోటీలు పెట్టేవాళ్ళు, ఆటల్లో పోటీలు పెట్టేవాళ్ళు, నాటికలు కూడా నేర్పేవాళ్ళు, ఏకపాత్ర దగ్గర నుంచి అన్నీ. అటువంటి రోజుల్లో మేమంతా చదువుకున్నాం. ఇవాళ ఉన్నాయి ఇవన్నీ ఎక్కడన్నా? మరి మన పిల్లలు ఏమైపోతారు అన్నీ నేర్చుకోకపోతే? అందుకని విద్యా వ్యవస్థ అంతా కూడా జ్ఞాపక శక్తి ఒకటే కాదు, సమగ్రమైనటువంటి విషయాలన్నీ తెలుసుకోగలిగే విధంగా ఉండాలని కోరుతూ మేము అమరావతి బాలోత్సవం తరపున విజయవాడలో ఇప్పటికీ 8 బాలోత్సవాలు జరిపాం. రేపు నవంబర్లో బాలోత్సవాలకి ఎంతమంది వస్తారనుకున్నారు? 10,000 మంది, 11,000 మంది వస్తారు పిల్లలు. 200 స్కూళ్ళ నుంచి వస్తారు. బ్రహ్మాండంగా అది ఒక పెద్ద కోలాహలంగా జరుగుతుంది. అది చూసి మంగళగిరి, తాడేపల్లి బాలోత్సవం కూడా ఇప్పుడు 3 సార్లు జరిపాం. కేఎల్ యూనివర్సిటీలో ఒకసారి జరిపాం, దాని పేరు డాన్ బాస్కో స్కూల్లో 2వ జరిపాం, అరవింద స్కూల్ మంగళగిరిలో 3వ జరిపాం. రేపు 4వది కూడా నవంబర్, డిసెంబర్లో జరుపుతాం. మరి మీ పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్నారా? దాంట్లో పాల్గొంటారా? 2 రోజులు జరుపుతాం, పాల్గొంటారా? అంతేకాకుండా తల్లిదండ్రులు గమనించాల్సిన ఏంటంటే, ఏదో వచ్చారు చిత్రలేఖనం వేసారు వెళ్ళారని కాదు. పిల్లల మైండ్లో మేము పలానా అమరావతి ఐకాన్లో పలాని క్లాస్ చదివేటప్పుడు మాకు చిత్రలేఖనం పోటీ పెట్టారు. నేను పలానా అంశం మీద చిత్రలేఖనం వేసా.
అని జీవితం అంతా గుర్తుండదండి పిల్లలకి ఈ విషయం. మిగతా విషయాలు గుర్తుండవు. ఎక్కడన్నా డ్యాన్స్లో కానీ ఆటల్లో కానీ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటేనే గుర్తుంటుంది. అందుకని పిల్లల సంతోషం కంటే మనం మిగిలిందేమీ లేదు. పిల్లల సంతోషం అంటే ఎక్కువ డబ్బులు పెట్టి కొనేసేయటం అనుకుంటున్నాం మనం. అది కాదు, నేర్పటం అన్నీ. అందువలన ఈ బాలోత్సవాలు అనేటువంటి ప్రక్రియ పిల్లలకు అన్ని విషయాలు నేర్పేదానికి చేపట్టడం జరిగింది. మరి ఏమైనా పెద్దలు సహకరించటం, తల్లిదండ్రులు కూడా ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లల్ని వెంటబెట్టుకుని. అమ్మ మీరు మంచి కార్యక్రమం పిల్లల్ని వెంటబెట్టి రావటం చాలా మంచి అంశం. వాళ్ళ బాగా నేర్పండి. వాళ్ళ మంచి చదువుతో పాటు బయట విజ్ఞానాన్ని కూడా నేర్పండి. ఇంకా చెప్పాలంటే గ్రంథాలయాల్లో పుస్తకాలు కూడా చదివించాలి. గొప్ప గొప్ప వాళ్ళంతా అన్నారు చదివే సర్వస్వం అని చెప్పారు. మహాత్మా గాంధీని అడిగారంట, ₹1 కోటి ఇస్తే ఏం చేస్తావు నువ్వని. నేను గ్రంథాలయం పెడతా అన్నా అంట. అట్లా ఐన్స్టీన్ ఏమన్నాడు, గొప్ప శాస్త్రవేత్త ఆయన. చదువులో చెప్పేది, బడిలో చెప్పేది చదువు ఒకటే కాదు, బయట నేర్చుకునేది చదువు అన్నాడు ఆయన. మరి అంత గొప్ప శాస్త్రవేత్త అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు? అట్లా లెనిన్ అనే ఆయన గొప్ప విప్లవ వీరుడు రష్యాలో, ఆయన ఏమన్నాడు, తుపాకీ కంటే కూడా పుస్తకం గొప్పదన్నాడు. పుస్తకానికి ఎంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు బహుమతులు ఇస్తాం, పేద పూల బకేలు తీసుకెళ్ళి దండలేసి ఇస్తూ ఉంటాం మనం. పూల బకేలు ఇచ్చేదానికంటే దండలు వేసేదానికంటే పుస్తకం ఇవ్వడం మంచిదన్నారు. ఆ విధంగా పిల్లలకి చదువు పట్ల ఆసక్తి పెంచితే వాళ్ళే మంచివాళ్ళు అవుతారండి. పిల్లలు ఎప్పుడూ క్రమంగా ఒకే రకంగా ఉండరు. వీడింతే మొద్దు అని అనుకోబాకండి. మేము ఒకసారి బాలోత్సవం జరిపితే వాడు ఎప్పుడు స్కూల్కి ఎగ్గొట్టేవాడు పిల్లడు. బాలోత్సవంలో మట్టితో బొమ్మలు అనే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. మట్టితో బొమ్మలు వాడికి ఇంట్రెస్ట్. మట్టితో బొమ్మలో పలానా ప్రోగ్రాం పలానప్పుడు బాలోత్సవం జరుగుతుందని వాళ్ళ స్కూల్కి బ్రోచర్ పంపించాం. వాడు అప్పటి నుంచి రోజు స్కూల్కి వచ్చాడు. రావటం కాదు, వాడు ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు మట్టితో బొమ్మల్లో. ఆ తర్వాత స్కూల్ మానకుండా వస్తున్నాడు. చూసారా పిల్లల్లో ఒక టర్నం ఎట్టొచ్చిందో. కాబట్టి చదువు ఒక్కటే కాదు, ఇంకా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్ 10th 2 సార్లు తప్పాడు. మీకు తెలుసా? నేషనల్ క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. కాబట్టి ఆటపాటల్లో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఒకదాని మాత్రం, ఒక ఆట ఒక పాట. అంటే పాట అంటే నృత్యం కానీ, నటన కానీ, జానపద నృత్యం కానీ, ఇటువంటి ఏకపాత్ర అభినయం కానీ, ఇటువంటి ఒక సాంస్కృతిక అంశం, ఒక ఆట. అది కబడ్డీ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, షటిల్ కాక్ అవ్వచ్చు, ఏదో ఒకటి నేర్పాలి. ఇప్పుడైనా మీరు నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల్లో నిజమైన అభివృద్ధి వస్తుంది. అరే ఏంటి ఆడటం, పుస్తకం చదవకుండా ఆడటం ఏంటి నువ్వు అని అనుకోకూడదు. పిల్లల్ని ఆడించాలి, పిల్లల్ని పాడించాలి. ఆ విధంగా మీరు ఇప్పటికైనా, పిల్లలు తప్పు లేదండి. చాలామంది ఏం చెప్తున్నారంటే పిల్లలు తప్పు ఎప్పుడు ఉండదు, తల్లిదండ్రులే వాళ్ళని చెడగొడతా ఉంటారు. వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి, వీడికి ఇన్ని మార్కులు వచ్చి, నువ్వు అట చేయలేదేంటి, ఇట చేయలేదేంటి అని నచ్చ పెట్టకూడదు. వాడిని గమనించి, అంటే పిల్లల్ని తప్పు మార్గంలో వెళతాంటే నివారించొద్దని అంటలా, కానీ ఒత్తిడి చేయకుండా మంచిగా చెప్పి పిల్లల్ని చేస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేస్తారు, కనిపెడతారు. ఇప్పుడు చూడండి, చిత్రలేఖనంలో మీకు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చే వాళ్ళంతా 190 మార్కులు వచ్చిన వాళ్ళు ఉండరు. వాళ్ళ ఈ రంగంలో వాళ్ళ ప్రతిభ బయటపడింది. అందుకని ఆ రకంగా తల్లిదండ్రులంతా ప్రోత్సహించాలని చెప్పి కోరుతూ, మీరెంత ప్రోత్సహిస్తే, మేము అమరావతి ఐకాన్లో సమ్మర్లో 10 రోజులు సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం. 10 రోజులు ఏం పెడుతున్నాం తెలుసండి? బెస్ట్ ఫ్రెండ్ వేస్ట్, సైన్స్ ఎగ్జిబిషను, ఒకరోజు ఇంగ్లీషు, ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అనేది, అదేవిధంగా ఈజీ లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్, అదేవిధంగా సైన్స్ ఎగ్జిబిషను, అట్లా మంచి రైటింగ్, క్యాలిగ్రఫీ అంటారు, ఆ రైటింగ్, ఇటువంటివన్నీ 10 రకాల కార్యక్రమాలు మేము పెట్టి నడుపుతా ఉన్నాం. ఇటువంటి వాటిని పిల్లల్ని ప్రోత్సహించి పంపండి. పిల్లల్లో బ్రహ్మాండమైన మార్పు వస్తుంది. కేవలం చదువు అని అనకుండా ఇటువంటి వాటిలో కూడా మీరు ప్రవేశం కల్పిస్తే వాళ్ళు తప్పనిసరిగా చదువుతారు, పైకి వస్తారు. తల్లిదండ్రులుగా మన మీద ఆ బాధ్యత ఉందని మీ అందరికీ మనవి చేస్తూ, నేను చాలా విషయాలు చెప్పినా మీరు ఓపిక విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.